గణపతి ముప్పా మోరియా. గణేష్ చతుర్థి పండుగ కంటే ఎక్కువ. ఇది కుటుంబాలను, ఇళ్లను, జీవనానికి, హృదయాలను దైవానికి దగ్గరగా తీసుకువచ్చే ఒక గొప్ప అనుభూతి. ఆ గణేశుణ్ణి ఇంటికి తీసుకురావడానికి, ఆయన విగ్రహాన్ని అలంకరించడానికి, జ్ఞానం, ఆనందం, కొత్త ప్రారంభాల కోసం, ఆ దేవుడి ఆశీర్వాదాలను కోరుకోవడానికి భక్తులంతా ఏడాది పొడవునా ఆ వినాయక చవితి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భక్తులకు ఎంతో ప్రియమైన పండుగ మరొక్కసారి భారతదేశమంతటా వారి ఇళ్లను, వీధులను ఆ వినాయకుని మండపాలతో అలంకరిస్తూ ఉంటారు. ఒక శక్తివంతమైన మంత్రాలు మరియు హృదయపూర్వకమైన ఆ శుభాకాంక్షలతో ఆ వినాయకుడికి పూజలు జరుపుతూ ఉంటారు భక్తులందరూ కూడా. 2025వ సంవత్సరంలో ఆగస్టు 27 బుధవారం నాడు ఈ వినాయక చవితిని భక్తులందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిథి నాడు 2025 ఆగస్టు 26న మధ్యాహ్నం 1:50 ప్రారంభమై 2025 ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 ముగుస్తుంది. హిందూ పండుగలు సూర్యోదయం కూడా ఉదయం తిథి ఆధారంగా జరుపుకుంటారు కాబట్టి ఆగస్టు 27వ తేదీన ఈ వినాయక చవితి వేడుకలకు ఎంతో ప్రధానమైన రోజు కూడా. ప్రతి ఇంట్లో కానీ కార్యాలయంలో ఆగస్టు 27న ఉదయం 11:23 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు ఆ వినాయకుడి పూజకు ఎంతో అనువైన సమయం కూడా. శాంతి, విజయం మరియు దైవిక అనుగ్రహాన్ని ఆహ్వానించడానికి ఈ ముహూర్తంలోనే భక్తులందరూ ఆ వినాయకునికి పూజ చేయడానికి అత్యంత అనువైన సమయం. గణేష్ చతుర్థి అడ్డంకులను తొలగించే కొత్త ప్రారంభాలకు దేవుడు ఆయన. అందుకే ఆ వినాయకుడి జననాన్ని సూచిస్తూ ఉంటుంది. గణపతి బప్పాను తమ ఇళ్లలోకి స్వాగతించడం వల్ల ఆ భక్తులకు అదృష్టం, స్పష్టత మరియు భావోద్వేగ బలం కూడా లభిస్తాయని భక్తుల అచంచలమైన నమ్మకం. 10 రోజుల పండుగ ఆ గణేశుడి విసర్జనతో ముగుస్తుంది. ఇక్కడ విగ్రహాలను హృదయపూర్వకంగా వీడ్కోలు పలుకుతారు భక్తులందరూ కూడా. వచ్చే సంవత్సరం త్వరలో మళ్ళీ గణేశ అంటూ వేడుకుంటూ ఆ వాగ్దానంతో నీటిలో నిమజ్జనం చేస్తారు ఆ వినాయకుడిని. ప్రతి ఒక్కరూ కూడా గణేష్ పూజా సమయంలో పఠించాల్సిన పవిత్ర మంత్రాలు కూడా ఉంటాయి. ఈ వినాయక చవితి పర్వదినం రోజున ఆ చతుర్థి ఆచారాల సమయంలో భక్తులు ఆ భగవంతుడి ఆశీర్వాదాలను ఆహ్వానించడానికి, అడ్డంకులను తొలగించడానికి ఈ దైవిక మంత్రాలను ప్రతి ఒక్కరూ పఠించాలి. వక్రతుండ మహాకాయ మంత్రం. వక్రతున్న మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రమైన తొండము, బలమైన శరీరం కలిగిన, కోటి సూర్యులతో సమానమైన తేజస్సు కలిగిన ఓ ప్రభు, దయచేసి నా పనులన్నింటినీ ఎల్లప్పుడూ కూడా అడ్డంకులు లేకుండా విజయాలను అందించు అని వేడుకోవడం. ఏకదంతాయ మంత్రం. ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం విఘ్ననాశక్ దేవహేరంబం ప్రణమామ్యహం. ఒక దంతము బలిష్ఠుడు, కుండబొడ్డు గల ఏనుగు ముఖం గల దేవుడు, అడ్డంకులన్నీ కూడా తొలగించేవాడు ఆయనే వినాయకుడు. ఆయనకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. గణపతి ఆవాహన మంత్రం. ఓం గ్లౌం గౌరీపుత్ర వక్రతుండ గణపతి గురు గణేష్ గ్లౌం గణపతి రిద్ధిపతి మీరే దూర్కరో క్లేష్. ఓ గణేశ, గౌరీపుత్రుడా, అడ్డంకులను తొలగించేవాడా, విజయాన్ని ప్రసాదించే దేవుడా అని నా బాధ మరియు దుఃఖం మొత్తాన్ని తొలగించు అని 2 చేతులెత్తి మొక్కుతూ ఆ భగవంతుని కొలుచుకోవాలి. ఈ గణేష్ చతుర్థి వేడుకలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి, కానీ భక్తి మాత్రం అలాగే ఉంటుంది. మహారాష్ట్రలో విస్తృతమైన పండుగలు, హారతి పోటీలు, విసర్జన ఊరేగింపులు వీధులను నింపుతాయి. తమిళనాడులో పర్యావరణ అనుకూల నీటి వనరులతో నిమజ్జనాన్ని చేసి ఆ గణేశునికి ఇంట్లో పూజిస్తూ ఉంటారు. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో ఆ దేవాలయాలను దీపాలతో అలంకరించి ప్రసాదం విస్తృతంగా పంపిణీ చేస్తూ ఉంటారు. భారతదేశంలోని ప్రతి మూలలోనూ ఆ గణేశుడికి ఉనికిగా లోతైన అనుభూతి చెందుతూ ఉంటుంది. వినాయక నిమజ్జనం ఎప్పుడు అంటే శనివారం 6 సెప్టెంబర్ 2025న ఆ గణేష్ నిమజ్జనం అనేది ఎంతో వైభవంగా జరుగుతుంది. ఓం గం గణపతియై నమః.